buildings as directed by the competent authority, the following instructions will be in force on 14th and 15th November 2025. First instruction enti ante, visitors are not allowed within the premises of legislature buildings without valid prior permission. 14-15కు ఏం పర్మిషన్ లేకపోతే ఏ విజిటర్ కూడా రాకూడదు. ఓకే. 2, మీడియా పర్సనల్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఎంటర్ ఇన్ టు ద ప్రిమైసెస్ ఆఫ్ ద లెజిస్లేచర్ బిల్డింగ్. ఆడేదో దొంగలు దేశాలు పంచుకుంటున్నట్టుగా, మీడియా వాళ్ళకి తెలిస్తే ప్రజలందరికీ తెలుస్తుంది అన్నట్టుగా మీడియా వాళ్ళని కూడా లోపలికి రావద్దు అని చెప్పని సెకండ్ ఇన్స్ట్రక్షన్. థర్డ్ ఇన్స్ట్రక్షన్, press briefings are not allowed in the media points and also in the premises of legislature buildings. మళ్ళీ ఇక్కడ దొంగలు దేశాలు పంచుకున్నట్టు అదేదో సీక్రెట్ దేశ భద్రతకు సంబంధించినటువంటి ఒక ప్రొసీడింగ్స్ ఏదో జరుగుతున్నట్టుగా ప్రెస్ బ్రీఫింగ్స్ వద్దన్నారు. దానికి తోడుగా XMLCs, XMLAs and XMPs will not be permitted within the premises of legislature buildings. మాజీ శాసనసభ్యులు కానీ మాజీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు ఎవరు రావద్దట, ఎంట్రీ కావద్దట, అసలు లెజిస్లేచర్ ప్రిమైసెస్కే రావద్దట. సిట్టింగ్ ఎమ్మెల్యేస్, ద ఎమ్మెల్సీస్ అండ్ ఎమ్మెల్యేస్ ఆర్ పర్మిటెడ్ అప్ టు దేర్ రెస్పెక్టివ్ లెజిస్లేచర్ పార్టీ ఆఫీసెస్ ఓన్లీ. వాళ్ళ లెజిస్లేచర్ ఆఫీస్ దగ్గరికి రావాలి తప్ప ఇంకా ఎక్కడికి కూడా స్పీకర్ ఆఫీస్కో లేకపోతే సెక్రటరీ ఆఫీస్కో రావద్దు అని చెప్పని అంటాడు. 6th ఏంటంటే, ద మెంబర్స్ అండ్ దేర్ అడ్వకేట్స్, మెంబర్స్ అంటే పిటిషనర్స్ అండ్ రెస్పాండెంట్స్, అండ్ దేర్ అడ్వకేట్స్ అపియరింగ్ బిఫోర్ ది హానరబుల్ ట్రిబ్యునల్ under 10th schedule of the Constitution of India are requested not to carry mobile phones into the court hall, and anyone found indulging in recording of the proceedings, taking photos and videos with their phones, the gadgets will be confiscated and the concerned advocates will not be allowed to appear in the proceedings. అంటే అడ్వకేట్లు కానీ పిటిషనర్స్ కానీ ఫోన్లు పట్టుకపోకూడదు లోపలికి. ఫోన్లు ఒకవేళ పట్టుకుపోయినట్టయితే కాన్ఫిస్కేట్ చేస్తాం, రికార్డ్ చేసినా ఫోటోలు తీసినా కానీ కాన్ఫిస్కేట్ చేస్తాం అని చెప్పని నరసింహాచార్యులు గారు సెక్రటరీ టు స్టేట్ లెజిస్లేచర్ తర్వాత అన్ని రాజకీయ పార్టీలకు వాళ్ళకి కాపీ పంపినారు. ఇది పూర్తిగా కూడా ఒక నియంతృత్వ ధోరణితో, అరాచకమైనటువంటి ఒక మనస్తత్వంతో, రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇవాళ ఈ లెటర్ రాసినట్టుగా భావించవలసి వస్తుంది. మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళు ఎవరు కూడా, ఎనీబడి హూ బిలీవ్స్ ఇన్ డెమోక్రసీ, ఎనీబడి హూ బిలీవ్స్ ఇన్ కాన్స్టిట్యూషన్, ఎనీబడి హూ అండర్స్టాండ్స్ దట్ దెర్ మస్ట్ బి ఎ ట్రాన్స్పరెన్సీ ఇన్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద జస్టిస్, న్యాయాన్ని ఇచ్చేటువంటి యొక్క ప్రొసీడింగ్స్లలో తప్పనిసరిగా పారదర్శకత ఉండాలా అని రాజ్యాంగ నిబంధనలపైన నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి యొక్క నోటీసులు ఇవ్వరు. గతంలో కూడా ఇట్లా చేసినారు. సమ్వేర్ ఐ థింక్ ఇట్ మిస్డ్ అవుట్ ఆఫ్ మై సైట్. అండ్ ఇప్పుడు చూస్తే బాధ కలిగించే అంశం ఏంటంటే, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మొబైల్ లోపలికి పట్టుకొని పోవచ్చు మీరు, ఎక్సెప్టింగ్ ఒక పిటిషనర్స్ కానీ రెస్పాండెంట్స్ కానీ అడ్వకేట్లు కానీ మొబైల్ లోపల తీసుకుపోవచ్చు. లైవ్ టెలికాస్ట్, కాన్స్టిట్యూషనల్ బెంచ్ 5 బెంచ్లు అడ్వకేట్ జడ్జిలు కూర్చున్నటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ కూడా మొత్తం లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. ఆల్ హైకోర్ట్స్ లైవ్ టెలికాస్ట్, ఆల్ లీగల్ ట్రిబ్యునల్స్ లైవ్ టెలికాస్ట్. ఇక్కడ కూర్చొని మనము చెన్నైలో ఉన్నటువంటి ఒక ఎన్సిఎల్టీకి మనము వాళ్లకు మనం అడ్వకేట్లు ఇక్కడి నుంచి ఆర్గ్యూ చేయొచ్చు. అంటే దాంతోపాటుగా ఏ అడ్వకేట్ అయినా వాచ్ చేయొచ్చు. ఇప్పుడు మనం కూడా సుప్రీంకోర్టు యాప్ను డౌన్లోడ్ చేసుకొని మనం కనుక కొట్టి చూసినట్టయితే మొత్తం ప్రతి కోర్టులో జరిగేటువంటి ఒక ప్రొసీడింగ్ అంతా కూడా మనం చూసేటువంటి ఒక వెసులుబాటు కల్పిస్తుంది. ఎందుకు? న్యాయం ఇవ్వడమే కాదు, న్యాయం పారదర్శకతగా ఇవ్వాలా, ప్రజలకు అర్థమయ్యేటువంటి ఒక రీతిలో న్యాయం చెప్పాలా అన్నటువంటి ఒక ధర్మసూత్రాలతో అన్ని కోర్టుల్లో అన్ని ట్రిబ్యునళ్లలో ఒక లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా చూసుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది. అందుకే మనం పోతే వెనుక గ్యాలరీ ఉంటుంది హైకోర్టులో, పోయి కూర్చోవచ్చు. అక్కడ మనం అడ్వకేట్ వేసి నల్లకోట వేసుకుంటే ఎవడైనా సరే ముందు కూర్చోవచ్చు. మరి ఏం సీక్రెట్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి స్పీకర్ గారి ముందు? ఈ ఎమ్మెల్యేలు, ఇంకొకటి, నేను ఓటర్ని, ఖైరతాబాద్ ఓటర్ని ఫర్ ఎగ్జాంపుల్, దానం నాగేందర్, నేను ఆయన కోటేసిన 2023 ఎన్నికల్లో నేను ఆయన కోటేసిన. నేను ఓటేసిన దానికి భిన్నంగా ఆయన పార్టీని మారిపోయినాడు. మారిపోయిన తర్వాత ఆయన పైన, ఆ పార్టీ మారిన తీరు పైన స్పీకర్ ముందు న్యాయ విచారణ జరుగుతుంటే ఒక ఓటర్గా నేనెందుకు చూడొద్దు? సిటిజన్కి ఎందుకు రైట్ లేదు? నువ్వు అడ్వకేట్లు ఉండొద్దు అంటున్నావు, ఓటరు ఉండొద్దు అంటున్నావు, సిటిజన్స్ ఉండొద్దు అంటున్నావు, కనీసం లైవ్ టెలికాస్ట్ ఉండొద్దు అంటున్నావు. ఇదేమన్నా గూడు పుట్టానా? ఇదేమన్నా ఎవరిని ప్రొటెక్ట్ చేయాలని చెప్పని ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది?
ఎవరిని ఆదేశాల మేరకు స్పీకర్ గారు ఇటువంటి పనికిరాని ఆర్డర్ని ఇచ్చినారు? స్పీకర్ గారు అంటే మాకు గౌరవం, బట్ ఐ డోంట్ థింక్ హీఈస్ వర్కింగ్ అకార్డింగ్ టు హిస్ కాన్షియన్స్. ఆయన రాజ్యాంగ ధర్మం ప్రకారంగా పనిచేస్తలేరు, రేవంత్ రెడ్డి గారి ధర్మం ప్రకారంగా పనిచేస్తున్నట్టుగా ఉంది. ఈ లేఖ ఎందుకు అడుగుతారు, క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఒట్టి అబద్ధాలు ఆడుతున్నారు, పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. వాళ్ళు పార్టీ మారినటువంటి వాళ్ళు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. వాళ్ళని బట్టలు ఇప్పేస్తా అండి అడ్వకేట్లు, మొత్తం నేకెడ్గా వాళ్ళని బట్టలు ఇప్పేస్తా ఉన్నారు. స్పీకర్ ముందు జరిగినటువంటి ఒక వాదోపవాదాల్లో నీళ్లు నములుతున్నారు, మా సమాధానం చెప్పలేకపోతున్నారు. పిటిషనర్స్ యొక్క అడ్వకేట్స్ మొత్తం బట్టలు చింపేస్తున్నారు. ఈ వ్యవహారం ప్రజలకు తెలియవద్దు అని చెప్పని, ఈ కుట్ర, ఈ కుతంత్రం, వాళ్ళు చేసినటువంటి ఒక మోసపూరితమైన పార్టీ మారిన వైఖరిని ఏ రకంగా నగ్నంగా ట్రిబ్యునల్ ముందు నిలబెడుతున్నారు అడ్వకేట్లు అనేటువంటి విషయం ప్రజలకు తెలిస్తే వాళ్ళ పరువు పోతుంది, పార్టీలో చేర్చుకున్నట్టుగా రేవంత్ రెడ్డి పరువు పోతుంది, నగ్న స్వరూపం బయట కనబడుతుంది అని చెప్పని ఇవాళ కుట్రపూరితంగా ఇటువంటి ఒక లేఖ ఇచ్చిండ్రు. ఇదేమన్నా నిజాం జమానా? ఇదేమన్నా నియంత జమానా? ఇదేమన్నా ఏమన్నా మనం ఇరాన్లో, ఇరాక్లో ఎక్కడన్నా ఉన్నామా? ఏమన్నా మనం? డెమోక్రసీ ఇది, టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ ఇస్ అసెంబ్లీ. అది అక్కడ ఈ రకమైనటువంటి ఒక రీతిలో ఒక అడ్డమైనటువంటి ఒక సర్క్యులర్లు పట్టుకొచ్చి వాళ్ళ పారదర్శకత లేకుండా, దిస్ ఇస్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్టికల్ 19(1)(a). ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు నో కూడా మనకు తెలుసుకోవాల్సిన హక్కు కూడా కల్పించింది ఆర్టికల్ 14(21). మొత్తం అన్నీ కూడా పొందుపరుస్తూ నేను ఇవాళ ఈ పెద్ద మనిషికి, స్పీకర్ గారికి ఈ లేఖ రాయటమైంది. దయచేసి మీరు ఆ నియంతృత్వ ధోరణితో రాసినటువంటి ఒక బులెటిన్ను విత్డ్రా చేసి మీడియా వాళ్లకు, అడ్వకేట్లకు, ప్రజలకు ఎవరైనా వచ్చి చూడగలిగే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూసేందుకు, ఈ బొంకుతూ దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి ఒక పార్టీలు మారిన ఎమ్మెల్యేలు ఏ రకంగా అబద్ధాలు చెప్తారో వాళ్ళకు ఓటేసిన ప్రజలకు తెలియాలా. కాబట్టి దయచేసి ఆ బులెటిన్ను విత్డ్రా చేసుకోవాలని చెప్పని కోరుతున్నాము. అదేవిధంగా లైవ్ స్ట్రీమింగ్కు, అఫీషియల్ రికార్డింగ్కు పర్మిషన్ ఇవ్వాలని చెప్పని కూడా కోరుకుంటూ దీని మినిట్స్ను అన్నిటిని కూడా మొత్తం ప్రజల దృష్టికి తీసుకురావాలా. ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, రాజ్యాంగాన్ని కాపాడేందుకు. ఇది రేవంత్ రెడ్డి సొంత వ్యవహారం కాదు, లేకపోతే స్పీకర్ గారి సొంత వ్యవహారం కాదు. ఇది ప్రజలకు సంబంధించినటువంటిది, రాజ్యాంగానికి ఉల్లంఘనకు సంబంధించినటువంటిది, న్యాయాన్ని అందించేటువంటి ఒక ప్రక్రియ. కాబట్టి తప్పనిసరిగా ఇది మీడియా వాళ్లకు అందుబాటులో ఉండే విధంగా వెసులుబాటు కల్పించాలా. మిగతా న్యాయవాదులు, ఇట్స్ జ్యుడిషియల్ ప్రాసెస్, ఈ జ్యుడిషియల్ ప్రాసెస్ను మిగతా అడ్వకేట్లు అందరూ కూడా చూస్తారు. హౌ జస్టిస్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్, హౌ ద స్పీకర్ ఈజ్ డిఫెండింగ్ ఆర్ ఆర్గ్యూయింగ్, లేకపోతే డిఫెండెంట్ అడ్వకేట్లు ఏం చెప్తున్నారు, పిటిషనర్ అడ్వకేట్లు ఏం చెప్తున్నారు అనేటువంటిది ఇట్స్ అన్ ఎడ్యుకేషన్ టు ద రెస్ట్ ఆఫ్ ది అడ్వకేట్స్ ఆల్సో. కాబట్టి ఇది మొత్తం తెలియకుండా ఏదో గూడు పుటాని లెక్క దొంగలు దేశాలు పంచుకున్నట్టుగా మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం, ఇది మా లోబడి చేస్తాం అనేటువంటి ఒక రీతిలో ఏదైతే చేసినారో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క బులెటిన్ 2022ను విత్డ్రా చేసుకోవాలని చెప్పని, అందరికీ పర్మిషన్ ఇవ్వాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రెండవది, ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక విషయం మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఇది రేవంత్ రెడ్డి గారి కథ. మొత్తం ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిందండి. కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని పొంకనాలు కొడతా ఉన్నాడు, అదే పరిపాలన అనుకుంటా ఉన్నాడు ఆయన. పొద్దున్న లేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని పొంకనాలు కొడుతూ, పరిపాలన పైన పట్టు లేకుండా, కేవలం కమిషన్ల కోసం, అవినీతి కోసం అర్రులు రాస్తూ మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి పడేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. 10 సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ గారు ఎక్కడో అధోగతిలో ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం 2014లో తలసరి ఆదాయంలో కానీ, జిఎస్డిపిలో కానీ, ప్యాడీ ప్రొడక్షన్లో కానీ, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో కానీ, ఇంకా అనేక ఇండికేటర్స్లో ఒక అద్భుతమైనటువంటి ఒక రాష్ట్రంగా భారతదేశం గర్వపడేటువంటి ఒక రీతిలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రేవంత్ రెడ్డి చేతిలో పెడితే, పిచ్చోన్ చేతిలో రాయి లెక్క ఇవాళ ఈ పరిపాలన కొనసాగిస్తూ మొత్తం ఆర్థికంగా రాష్ట్ర స్థితిగతులను కుదేలు చేసినటువంటి ఒక పరిస్థితి. ఇది దాసోజు శ్రవణో, సతీష్ రెడ్డి గారో, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము